ఈరోజు ఈ విశ్లేషణలో అద్భుతమైన ముందుచూపు, కష్టపడే తత్వాన్ని నేర్పే ఒక ప్రాచీన కథను విశ్లేషిద్దాం. అసలు ఈ కథ గోకులంలో పిల్లలు కృష్ణుడిని ఒక అమాయకమైన కాని అద్భుతమైన ప్రశ్న అడగటంతో మొదలవుతుంది. బోర్ కొట్టే ఉపన్యాసాలకు బదులు కృష్ణుడు చిరునవ్వుతో దట్టమైన అడవిలో జరిగే ఒక ఆసక్తికరమైన కథ చెప్పారు. ఇందులో రెండు పాత్రలు, నిరంతరం కష్టపడే ఒక చిన్న చీమ, ఆడుకుంటూ సమయం వృధా చేసే ఒక మిడత. ఆ మిడతకైతే చీమను చూసి భలే నవ్వుచ్చింది. అరే, వేసవిలో అలా కష్టపడతావెందుకు, హాయిగా ఆనందించాలి కదా అంది. కాని ఆ చీమకున్న అద్భుతమైన ముందుచూపు ఎక్కడే కనిపిస్తుంది. రాబోయే వర్షాకాలం కోసమది ముందే సిద్ధమవుతోంది. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గదా. అడవిలో ఒక్కసారిగా భారీ వర్షాలు మొదలై పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముందుచూపు లేని ఆ మిడత వరదల్లో చిక్కుకుపోయింది. ఆకలితో అలమటిస్తూ అప్పుడు తన ఘోరమైన తప్పును తెలుసుకుంది. గత్యంతరం లేక సిగ్గుపడుతూ చీమ దగ్గరకు వెళ్లి తన తప్పు ఒప్పుకుని కొంచెం ఆహారం పెట్టమని బతిమాలుకొంది. కాని చీమ ఎంతో దయతో ఆలోచించకుండా తను కష్టపడి దాచుకున్న ఆహారాన్ని ఆ మిడతతో పంచుకుంది. అదీ గొప్పదనం. అలా కథ ముగించి పిల్లలు నేర్చుకోవాల్సిన అసలైన నైతిక పాఠాన్ని కృష్ణుడు చాలా స్పష్టంగా వివరించారు. ముందుచూపు ఉండాలి, కష్టపడే తత్వం కావాలి, సమయం వృధా చేయకూడదు, అలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యాలి. మంచి చదువు, కఠోర శ్రమ, దయగల మనసు ఇవే ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాదులు అని దీవించారు. వెంటనే పిల్లలంతా ఆ పాఠాన్ని అర్థం చేసుకున్నారు. మేము ఆ చీమలాగే కష్టపడతామంటూ ఉత్సాహంగా మాట ఇచ్చారు. మరి మొత్తం విశ్లేషణను జీవిత విజయానికి పనికొచ్చే ఒకే ఒక్క అద్భుతమైన సూత్రంగా మారుద్దామా? అదంతే, కష్టపడే తత్వం, సరైన ముందుచూపు, ఇతరులకు సాయం చేసే గుణం ఇవి కలిస్తేనే ఒక అద్భుతమైన జీవితం. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన భవిష్యత్తులో వచ్చే కష్టాల కోసం ఈరోజు మనం ఎంతలా సిద్ధమవుతున్నాం?